గ్రూప్ ఏ క్యాడర్లో చూస్తే మనము పోస్టులు అనేవి సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ లెవెల్ అనేది మనకు 12 ఉంది. మనకు ఈ లెవెల్ని బట్టి అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. మీరు చూసుకోండి, మీకు యూఆర్లో ఉందా, ఓబీసీలో ఉందా, ఎస్సీ ఎస్టీలో ఉందా, దేంట్లో ఉందో కూడా వేకెన్సీ చూసుకోండి. దీంట్లో ఒక వేకెన్సీ ఉంది మనకు యూఆర్లో. సిఐఈటి చెప్పాను కదా ఇంతకుముందు, అబ్రివేషన్ చూసుకోమని. అక్కడ అనమాట మనకు పోస్టింగ్ కూడా అక్కడనే వస్తుంది. ప్రొడక్షన్ ఆఫీసర్ లెవెల్ 11 ఉంది. బిజినెస్ మేనేజర్ దీనికి కూడా లెవెల్ 11 ఉంది. యూఆర్లోనే ఇచ్చారు వేకెన్సీ ఒకటి. అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది మీకు ఇక్కడ ఉంది చూడండి, మ్యాక్సిమం ఏజ్ కూడా. ఇది లెవెల్ అనేది 10th లెవెల్ 7th సిపిసి ప్రకారము. దీంట్లో కూడా ఒక వేకెన్సీ ఉంది, ఇది ఎస్సీ వాళ్ళకే ఉంది వేకెన్సీ. నెక్స్ట్ మనం చూస్తే అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఏ, ఇది లెవెల్ 10 అనమాట. ఏజ్ లిమిట్ అనేది 35. మనకు వేకెన్సీస్ చూస్తే ఇది ఈడబ్ల్యూఎస్, ఇది ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్లో 2 వేకెన్సీస్, మొత్తం 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ చూసుకుంటే దీంట్లో ఒక్క వేకెన్సీ, అది యూఆర్లో పెట్టారు. లెవెల్ అనేది మనకు 10th లెవెల్ అంటే ఇది పే స్కేల్ గురించి చెప్తున్నాను నేను మీకు, ఇది ఎలిజిబిలిటీ కాదు. ఎలిజిబిలిటీ నేను మీకు వీడియోలో చెప్తాను. మనకు టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం 9 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు ఓహెచ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే సీనియర్ అకౌంటెంట్, ఇది లెవెల్ 6. దీంట్లో వేకెన్సీ ఎస్సీ ఎస్టీ, ఇది ఓబీసీ వేకెన్సీ ఒకటి. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఏజ్ లిమిట్ అనేది 30, వీటన్నిటికీ 30 ఉంది. యూఆర్లోనే ఉన్నాయి వేకెన్సీస్. జూనియర్ అకౌంటెంట్, స్టోర్ ఆఫీసర్, వీటన్నిటికీ మనకు యూఆర్లోనే ఉంది ఒక్కొక్క వేకెన్సీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రొడక్షన్ అసిస్టెంట్, ఇవన్నీ లెవెల్ 6 జాబ్సే. ప్రొఫెషనల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ చూసుకోండి, మీరు మీ కేటగిరీ ప్రకారం చూసుకోండి. యూఆర్లో కూడా చూసుకోండి. కెమెరామెన్ గ్రేడ్ 2, దీని ఏజ్ లిమిట్ కూడా అన్నీ 30. మనకు వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్, దీని వేకెన్సీస్ టోటల్ 7 ఉన్నాయి. స్క్రిప్ట్ రైటర్కి ఒక వేకెన్సీ, సెట్ డిజైనర్కి మనకు ఒక వేకెన్సీ. టోటల్ దీంట్లో గ్రూప్ బి వేకెన్సీస్ చూసుకుంటే మనం 26 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి టోటల్. మనకి ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కాకుండానే 26, మొత్తం 30 వేకెన్సీలు ఉన్నాయి మనకు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది గ్రూప్ సిలో చూసుకుంటే మనం టెక్నీషియన్ గ్రేడ్ 1, వీటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఉంది. ఆడియో రేడియో ప్రొడ్యూసర్కి వేకెన్సీస్ అనేవి 8, 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ గ్రాఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే మనము అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఉంది. మీకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. రిజర్వేషన్ గురించి కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి. దీంట్లో యూఆర్ వేకెన్సీ ఒక్కటే ఉంది. టీవీ ప్రొడ్యూసర్ చూసుకుంటే మనం 27, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ కూడా 27. ఈ రెండింటి కలిపి మనకు వేకెన్సీస్ అనేవి 4 ఉన్నాయి. మనం ప్రూఫ్ రీడర్ చూసుకుంటే దాని అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 ఉంది, ఒకటే వేకెన్సీ ఉంది. స్టోర్ కీపర్ చూసుకుంటే మనం అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27, వీటన్నిటికీ 27 ఉంది. వేకెన్సీస్ ఏమో ఇక్కడ మనకు యూఆర్లోనే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 3, 2 ఉన్నాయి వీటికి వేకెన్సీస్. గ్రాఫిక్ అసిస్టెంట్ చూసుకుంటే యూఆర్లో ఒక వేకెన్సీ ఉంది. స్టోర్ కీపర్ చూసుకుంటే మనం గ్రేడ్ 2 లెవెల్ 4 ఇవి. ఈ గ్రూప్ సిలో ఉన్నాయన్నీ లెవెల్ 4. మనకి వేకెన్సీస్ అనేవి 19, ఇది హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో. మీరు ఎలిజిబిలిటీ ప్రకారం ఒకవేళ ఉంటే మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే మనకు కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ వేకెన్సీస్ ఎక్కువ ఉంటే మనకి ఇంకా లక్. కేటగిరీ వైజ్ కూడా చూసుకోండి, మీ కేటగిరీ వేకెన్సీస్ ఎక్కువ ఉంటే అది కూడా అప్లై చేసుకోండి మీరు. ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, జియోగ్రఫీ, వీటన్నిటికీ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27 ఉంది. వేకెన్సీస్ ఏమో 3, 5, 2, 3 ఉన్నాయి. ఇది ఎస్టీ వేకెన్సీస్, ఇక్కడ ఓబీసీ వేకెన్సీస్, ఇది ఎస్టీవి. ఇది మనకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వేకెన్సీస్, ఇవేమో యూఆర్ వేకెన్సీస్. ఇది కూడా గ్రూప్ సిదే, లెవెల్ 4 పేవి. చూడండి మీరు, అన్ని ల్యాబ్ అసిస్టెంట్ మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. మీరు కొంచెం సేపు వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి. ఇవి లెవెల్ 2 జాబ్స్ కూడా ఉన్నాయి మనకు. లెవెల్ 2 జాబ్స్కి కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్
వీడియో పాజ్ చేసుకొని మీరు వేకెన్సీస్ అనేవి చూసుకోండి. వీడియోలో ఇది చెప్తే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని నేను మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ చెప్పట్లేను. పాజ్ చేసుకొని చూసుకోండి. మనం గ్రాండ్ టోటల్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళ ఏమో 14 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళ ఏమో 18 ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకేమో 44, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 11, టోటల్ యూఆర్ చూసుకుంటేనేమో 86, టోటల్ చూసుకుంటే మనకు 173 ఉన్నాయి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏమో 12 ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకేమో 13 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవి మన వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అన్నీ కలిపి. మనం ఇక్కడ చూస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చాడు ప్రతి ఒక్క పోస్ట్కి. ఆ క్రైటీరియా అనేది మీరు చూసుకోండి వీడియో పాజ్ చేసుకొని. సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ ఇది. దీంట్లో ఆర్ అని ఇచ్చారు కదా, ఏదన్నా ఒకటి ఉంటే సరిపోద్ది మీకు. ఎసెన్షియల్ ఏమో ఇవి, డిజైరబుల్ అంటేనేమో మీకు కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇస్తారనమాట, అవి కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం సెలెక్షన్ చూసుకుంటే దీనికి ఇంటర్వ్యూ ఒకటే ఉంది, వితౌట్ ఎగ్జామ్ అనమాట. మనకి ఇది ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మీకు పెడతారు, మ్యాక్సిమం ఉండదు ఎగ్జామ్ అనేది, ఇంటర్వ్యూ త్రూయే తీసుకుంటారు. మనము ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఈ పోస్ట్ అనేది లెవెల్ 12లో ఉంది, మిస్ చేసుకోకండి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే. ప్రొడక్షన్ ఆఫీసర్ చూసుకుంటే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదంటే ఇది ఉన్నా కానీ ఓకే. దీనికి కూడా మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఓన్లీ ఇంటర్వ్యూ, మీకు ఏం లేదు, రిటర్న్ టెస్ట్ అనేది ఏం లేదు. బిజినెస్ మేనేజర్ చూసుకుంటే దీనికేమో ఈ ఎలిజిబిలిటీ ఇచ్చారు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచిలర్ డిగ్రీ అన్నా లేదంటే ఇదన్నా ఉండాలి. ఒకవేళ మీకు వర్కింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా తీసుకోవడానికి ఎక్కువ చాయిసెస్ ఉంటాయి. కాంపిటీషన్ అనేది తక్కువ, అంటే వేరే వాళ్ళు ఉంటే ఒకవేళ మీకు నాలెడ్జ్ ఉంటే మిమ్మల్ని తీసుకోవడానికి ఉంటుంది చాయిస్. ఇంటర్వ్యూ త్రూ దీనికి కూడా. నెక్స్ట్ మనం అసిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫీసర్ చూస్తే దానికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ లేదంటే విత్ ఎక్స్పీరియన్స్ డిప్లొమా అన్నా పర్లేదు, దానికి కూడా మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఏమో మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదంటే మాస్టర్స్ ఉన్నా కానీ ఓకే. ఇన్ ఐసిటీలో కూడా మాస్టర్స్ ఉన్నా మీరు ఓకే. దీంతో పాటు మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా కావాలి, దీనికి 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆ రెలవెంట్ దాంట్లో. దీనికి చూసుకుంటే మనకు రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ రెండు ఉంది. మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ చూసుకుంటే మనము వీళ్ళది అనేది డిగ్రీ ఇన్ జర్నలిజం, వీళ్ళకు రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ రెండు ఉంది. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్కి చూసుకుంటే ఓన్లీ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది దీనికి, వీళ్ళకి ఎలిజిబిలిటీ ఇక్కడ ఉంది చూసుకోండి. నెక్స్ట్ మనం జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ చూసుకుంటే మాస్టర్స్ డిగ్రీ, హిందీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, హిందీ అలాంగ్ విత్ ఇంగ్లీష్ కంపల్సరీ అని ఉంది. లేదు అంటే మీకు డిప్లొమా అన్నా పర్లేదు, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి కాకపోతే. దీనికి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనము ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్, ఎకనామిక్స్ లేదంటే ఏదైనా రిలేటెడ్ సబ్జెక్ట్లో ఉన్నా కానీ పర్లేదు, వీళ్ళకి రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది, ఓన్లీ రిటర్న్ టెస్ట్ త్రూ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ స్టోర్ ఆఫీసర్ చూసుకుంటే మనం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్ లేదు అంటే ఇది విత్ డిప్లొమా ఉంటే ఒకవేళ మనకు విత్ ఎక్స్పీరియన్స్ కావాలి. దీనికి సెలెక్షన్ మోడ్ ఎగ్జామ్, ఓన్లీ ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ ఏమో మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఉండాలి లేదంటే ఒకవేళ డిప్లొమా ఉంటేనేమో ఎక్స్పీరియన్స్ ఉండాలి, దీనికి రిటర్న్ టెస్ట్ త్రూ తీసుకుంటున్నారు. ప్రొఫెషనల్ అసిస్టెంట్ చూసుకుంటే మనకు రిటర్న్ టెస్ట్, వీళ్ళు మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉండాలి అట్లీస్ట్ 50%, లేదు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ కెమెరామెన్ గ్రేడ్ 2 తీసుకుంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ఇది ప్లస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. వాళ్ళకు కెమెరామెన్ గ్రేడ్ 2కి ఏమో మనకు రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ రెండు ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఏమో మనకు ఎలిజిబిలిటీ ఇది రిటర్న్ టెస్ట్ త్రూ సెలెక్ట్ చేస్తున్నారు. స్క్రిప్ట్ రైటర్ ఎలిజిబిలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ చూసుకోండి ఒకసారి. మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనం రిటర్న్ టెస్ట్ రాయాలి. మనకి ఈచ్ అండ్ ప్రతి ఒక్క దానికి వాళ్ళకి ఏమేమి ఎలిజిబిలిటీ ఉండాలి ప్లస్ ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది ఉంది, మీరు చూసుకోండి. మీరు ఒకవేళ ఉంటే మీరు పాజ్ చేసి వీడియో క్లియర్గా డీటెయిల్స్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఒక స్పెషల్ వీడియో అన్నా చేస్తాను లేదంటే మీకు రిప్లై అన్నా ఇస్తాను. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఇక్కడ ఉంది. ఆడియో రేడియో ప్రొడ్యూసర్ మనకి ఏబి అని మెన్షన్ చేశారు కదా, ఏబి అని మెన్షన్ చేస్తే A+B రెండు ఉండాలి. ఈ డిజైరబుల్ ఏమో మనకుంటే మనకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 1 వాళ్ళదేమో
ఇది ఎలిజిబిలిటీ అండ్ ఆల్సో స్కిల్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకు. టీవీ ప్రొడ్యూసర్ గ్రేడ్ 3 చూసుకుంటే మనము ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కానీ ఓకే, రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది వాళ్ళకు. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ చూస్తే రిటర్న్ టెస్ట్ త్రూ చేసుకుంటున్నారు. వీళ్ళకి బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్ ఉన్న 50%తో బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్తో B.Lib.SC అంటే మనకు బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్ విత్ ఎక్స్పీరియన్స్ కావాలి వీళ్ళకు. నెక్స్ట్ ప్రూఫ్ రీడర్ చూసుకుంటే మనము వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ఇలా ఉంది. స్టోర్ కీపర్ది. నెక్స్ట్ మనం చూసుకుంటే కంప్యూటర్ ఆపరేటర్, ఫ్లోర్ అసిస్టెంట్, ఫిలిం అసిస్టెంట్, గ్రాఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ 2, స్టోర్ కీపర్ గ్రేడ్ 2, ల్యాబ్ అసిస్టెంట్, లోవర్ డివిజన్ క్లర్క్, సీనియర్ లైబ్రరీ అటెండెంట్, ఫిలిం జాయినర్, లైట్ మ్యాన్, పెయింటర్, టార్చర్ గ్రేడ్ 2, కార్పెంటర్. ఇవి మన వేకెన్సీస్ అండ్ వాటి ఎలిజిబిలిటీస్ అలాంగ్ విత్ మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలానో. ఇవి 47 పోస్టుల గురించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ చూసుకుంటే మనము ఇక్కడ మనకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు. ఏంటంటే మనకు ఇక్కడ ఈ NIEలో లేదంటే SIETలో లేదంటే పండిత్ సుందరలాల్ శర్మ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ భోపాల్లో, లేదంటే మనకు అజ్మేర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, నెల్లూరు, షిలాంగ్, వీటిలో ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలలో ఎక్కడైనా మనకు పోస్టింగ్ ఉంటుంది. వీళ్ళు మెన్షన్ చేసిన దగ్గర ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుండొచ్చు, ముందే మనకు మెన్షన్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి మనం చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం కదా, ఆ అప్లికేషన్ లోపే మనకు ఎలిజిబిలిటీ అనేది ఫుల్ఫిల్ అయి ఉండాలి. అప్లికేషన్ తర్వాత మనకు లేదు. అంటే మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉండే రిజల్ట్ రాకుంటే మీరు పెట్టుకోవడానికి చాయిస్ లేదు. రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ ముందు మీకు మొత్తం కంప్లీట్ ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవడానికి చాయిస్ ఉంది. మనం టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే అవి తక్కువ అవుతుండొచ్చు, ఎక్కువ అవుతుండొచ్చు. ఇవి జస్ట్ ప్రొవిజనల్ వేకెన్సీస్ మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే మనం ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనం అప్లికేషన్ అనేది 27th డిసెంబర్కి అనేది స్టార్ట్ అవుతుంది మనకు మార్నింగ్ 9 o'clock నుంచి. క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకు 16th వరకు ఇచ్చారు. 16 January 2026 వరకు నైట్ వరకు చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. కానీ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ముందే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.ncert.nic.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉంది. మీకు అడ్మిట్ కార్డు, CBT టెస్ట్, ఇంటర్వ్యూ, VET అన్నిటి గురించి డీటెయిల్స్ కూడా మీకు ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చూసుకుంటే మనం HODs లేదంటే డిపార్ట్మెంట్ హెడ్స్ ద్వారా మాత్రమే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది మాత్రమే వ్యాలిడ్. అండ్ ఆల్సో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మనకు క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ముందే ఉండాలి. మీకు అంతలోపే ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ రెండు ఉండాలి ఆ డేట్ లోపే. అడ్మిట్ కార్డ్ చూసుకుంటే మనకు లింక్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదన్నా దాంట్లో జాబ్ చేస్తుంటే ఆ పర్టికులర్ జాబ్ నుంచి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మీకు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనం ప్రతి స్టేట్లో ప్రతి యూటీస్లో ఆల్మోస్ట్ అన్నిటి దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. కానీ మనకు స్పెసిఫిక్గా ఈ సిటీస్ అని మెన్షన్ చేయలేరు, కానీ ఆల్మోస్ట్ అన్నిటి దగ్గర ఉందని పెట్టారు. నెక్స్ట్ మనం రిజర్వేషన్ చూసుకుంటే మన సెంట్రల్ లిస్ట్ ప్రకారం సెంట్రల్ లిస్ట్ ప్రకారమే మనకు వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే మనం నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే ఉండాలి. అంటే 2025 to 24 to 25 వాళ్ళకే ఓబీసీ అనేది కన్సిడర్ చేస్తారు. అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఓబీసీ మాత్రమే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా అంతే, ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు రిజర్వేషన్ అనేది మిగతా జాబ్స్కి ఎలానో దీనికి కూడా అలానే రిజర్వేషన్ ఇచ్చారు. మనకి SC/ST వాళ్ళకి అనేది 5 years ఏజ్ లిమిట్ రిజర్వేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకు నాన్ క్రిమి లేయర్ అయితే 3 years ఉంది. PWD UR ఒకవేళ URలో అయ్యండి PWD ఉంటే 10 years ఉంది. ఓబీసీ అయితేనేమో 13 years, SC/ST వాళ్ళు PWD అయితేనేమో 15 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకేమో వాళ్ళ పర్టికులర్ మిలిటరీ సర్వీస్ని బట్టి ఇస్తారు, చూడండి ఒకసారి. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితేనేమో ఇక్కడ మెన్షన్ చేశారు, దాని ప్రకారం ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి 5 years, వేరే వాళ్ళకి ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు ఒకసారి చూడండి మీరు ఎలిజిబుల్ అయితే.
నెక్స్ట్ చూసుకుంటే మనం ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే మనం ఆన్లైన్ మోడ్లోనే పే చేయాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది. మనం అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళు పెట్టే పోస్ట్ లెవెల్ని బట్టి మనకు ఒక్కొక్క పోస్ట్కి పే చేయాల్సి ఉంటుంది. మనం ఎన్ని పోస్టులకు పెడితే అన్ని పోస్టులకు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. 1500 ఏమో లెవెల్ 10, లెవెల్ 2, లెవెల్ 12 పోస్టులకు. లెవెల్ 6, లెవెల్ 7 పోస్టులకు ఏమో మనకు 1200 ఉంది ఒక్క పోస్ట్కి. లెవెల్ 2, లెవెల్ 5కి ఏమో మనకు 1000 ఉంది ఒక్క పోస్ట్కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ సర్వీస్ మెన్కి ఏమో ఏం ఫీ లేదు. ఒకవేళ క్యాండిడేట్ మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫీజు కట్టకుంటే అది అనేది మనకు రిజెక్ట్ చేస్తారనమాట ఆ అప్లికేషన్ అనేది. వన్స్ ఫీ పే చేశారంటే అది మనకు రిఫండ్ అయ్యే చాయిస్ లేదు. ఫీ పే చేస్తే రిఫండ్ అవ్వదు. మనము డెబిట్ కార్డ్ త్రూ, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ త్రూ ఫీ పే చేయొచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆన్లైన్ మోడే ఉంది. మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ వస్తుంది. మీరు ఒకవేళ పేమెంట్ సక్సెస్ అయితే ఈ రిసిప్ట్ వస్తుంది. ఈ రిసిప్ట్ అనేది సేవ్ చేసి పెట్టుకోండి. ఈ రిసిప్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్లస్ ఈ రిసిప్ట్ 2 అనేది సేవ్ చేసి పెట్టుకోండి మీరు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే మనకు నేను మీకు పైన చెప్పాను కదా, ప్రతిదానికి కొన్నిటికి స్కిల్ టెస్ట్ ఉంది, కొన్నిటికేమో డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది. దాని ప్రకారమే తీసుకుంటారు మ్యాక్సిమం. ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటే రిటర్న్ టెస్ట్ పెట్టడానికి కూడా చాయిస్ ఉంది అని మెన్షన్ చేశారు. ఇవి మన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను, లేదంటే సపరేట్ వీడియో అన్నా చేస్తాను. ఇలాంటి మరికొన్ని జాబ్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.